తన కుమార్తెను హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయాలంటున్నారు వైద్య విద్యార్థిని ప్రియాంక తల్లిదండ్రులు. అప్పటిదాకా తమ పోరాటాన్ని ఆపమని స్పష్టం చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతుర్ని కిరాతకులు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ప్రియాంక తండ్రి వెంకటేష్. కన్న బిడ్డను తలుచుకుంటూ న్యాయం చేయాలని వేడుకున్న తండ్రి ఆవేదన ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పిస్తోంది. ఎవరో రాక్షసులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, గుద్ది 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 చంపేసి మా అమ్మాయిని అతి రాక్షసంగా చంపేశారు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలండి? చిన్న చిన్న కేసులు కట్టి పంపిస్తే బయటికి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? సమాజంలో ఇట్లా చంపేస్తూ తిరుగుతుంటే వీళ్ళకి శిక్షలు పడకుంటే సరిగ్గా మరి ఇట్లా ఎన్ని జరుగుతాయండి? మీరు చెప్పండి. అమ్మా ప్రియాంక, ఎక్కడున్నావు తల్లి? నీవు అందరికీ చెప్పమ్మా, ఈ ప్రభుత్వ పెద్దలకి చెప్పమ్మా, ఈ సమాజంలో ఉండే అన్ని తల్లిదండ్రులకు చెప్పమ్మా, ప్రతి డాక్టర్కి ప్రతి మెడికోకి వాళ్ళు టెస్ట్ చేసే టెస్టులో నీ గుండె చప్పుడు వినిపించు తల్లి. ఈ సమాజంలో ఉన్న అమ్మలకి, అక్కలకి, తల్లులకి, అన్నలకి, నాయనలకి చెప్పమ్మా. చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా, మరణ శిక్ష పడేలాగా, వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా. అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎండ ఉండు తల్లి. నువ్వు బతికే ఉన్నావు తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికీ నీ బాధను వెలిపుచ్చమ్మా. మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్లకు మరణ శిక్ష పడాల్సిందే. వాళ్ళకు మరణ శిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. వాళ్ళకు మరణ శిక్ష పడేంత వరకు మేము పోరాడతాం. తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తులో నిందితుల పోలీస్ కస్టడీ కీలకంగా మారింది. నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ పోలీస్ కస్టడీ 2వ రోజుకు చేరుకుంది. స్పెషల్ ఆఫీసర్ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీస్ కస్టడీ విచారణ నుంచి ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ను ఉన్నతాధికారులు తప్పించారు. మొత్తం 16 ప్రశ్నల్లో ఇప్పటి వరకు 6 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితులు ఇచ్చే సమాధానాలను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులేంటి, ఘటనకు ముందు ఏం జరిగింది, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర కీలక అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.